హలో, గుడ్ మార్నింగ్ అండి. ఓఎన్ఎస్ వాల్గాస్కి స్వాగతం. ఈవేళ నేను మజ్జిగ పులుసు చేస్తున్నానండి. ఆనపకాయ ముక్క, తోటకూర, టమాటా, వంకాయలు అన్నీ వేసి మజ్జిగ పులుసు చేస్తున్నాను. మరిగించిన మజ్జిగ పులుసు ఇది వేసవికాలంలో చాలా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, చలవ చేస్తుంది. అన్ని రకాల ముక్కలు ఉండడం వల్ల చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ పులుసు మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. వంకాయ నీళ్ళలో తరిగి పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి ముక్కలు ఉడకడానికి కొద్దిగా నీళ్ళు పోసి ఈ వంకాయ ముక్కలు అందులో వేసేయాలి. నీళ్ళల్లో వేసి ఈ తరిగి పెట్టుకున్న తోటకూర, ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక టమాటా వేసాను టేస్ట్కి. మజ్జిగ పుల్ల మజ్జిగ అండి. అది పుల్ల మజ్జిగ ఒకరోజు ముందు ఉంచుకుంటే మొన్నటిది ఈరోజు చేసుకున్నాం అనుకోండి, పులిపోయికి మజ్జిగ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కమ్మడిదైనా చేసుకోవచ్చు, కానీ పుల్ల మజ్జిగ అయితే కాస్త రుచిగా ఉంటుంది. అది కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి మనకి ఒక టమాటా వేసాను, టేస్ట్కి పులుపుకి కూడాను. మా ఇంట్లో అయితే మొన్నటి పెరుగు ఉందండి, ఉందని చేస్తున్నాను. కొంచెం పుల్ల పెరుగు అయితేనే రుచిగా ఉంటుంది. ఇది కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వేయించాలండి. వేసాక చూపిస్తాను. ఈ ముక్కలు మెత్తగా ఉడకడానికి ఈ ఆనపకాయ ముక్కలు విని కొద్దిగా పైన కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసి, అడుగు నీళ్ళు ఉన్నాయి కదండి, మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద కుక్కర్ మీద ముక్కలు పెట్టేసాను. ఆనపకాయ ముక్క, వంకాయలు, తోటకూర, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాను. 3 విజిల్స్ వేస్తే బాగా ఉడుకుతాయి ముక్కలు. ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇక్కడ కొంచెం మజ్జిగలో శనగపిండి కూడా వేసుకోవాలని, పిండి పులుసు చిక్కబడడం కోసం 1 చెంచా శనగపిండి తీసాను. ఇది కాస్త నీళ్లు పోసి కలిపి ఉంచుకుంటే పులుసు కొంచెం చిక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా కాస్త నీళ్ళు పోసి ఇలా కలిపి ఉంచుకోవడం. పిండికి పులుసు అంతా మరిగిన తర్వాత ఆఖరినే ఈ పిండి పెట్టి పోస్తే శనగపిండి బాగుంటుంది, నాని ఉంటుంది, అప్పుడు పోసుకోవచ్చు. ఇదిగోండి మజ్జిగ రెడీ చేసి ఉంచాను. మజ్జిగ రెడీ చేశాను. తర్వాత ముక్కలన్నీ చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత పోపు పెట్టి పోపులో ఇవన్నీ వేసి చేద్దాం. మజ్జిగ పులుసుకండి మొన్నటిది మజ్జిగ ఉంచాను, పెరుగు ఉంచాను కాస్త. ఈ పెరుగు మనం మజ్జిగలాగా చిలికేసుకోవాలన్నమాట. కవ్వం పెట్టి ముక్కలు లేకుండా మజ్జిగలా చిక్కగాను ఉండేలాగా చిలికేసుకోవాలి. ఇలా చిలికేసుకునండి. మనకి ఎంతవరకు అవసరం అవుతుందంటే, మన ఇంట్లో కొంచెం 4-5 ఉన్నారనుకోండి, కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. ఎంతోమంది లేరు, మనకి అవసరం లేదంత అంటే మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటే అండి ఇలాగా సరిపోతుంది. మనం ఉడకబెట్టిన ముక్కల్లో కూడా కాస్త నీరు ఉంటుంది కదండి, అది కూడా ఉపయోగించుకుంటాం. కాబట్టి మనం ఇలా మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మజ్జిగ ఇలా తయారు చేసి రెడీగా ఉంచుదానండి. నెక్స్ట్ ఇంకేం కావాలో చూపిస్తాను. చిన్న ఇంగు ముక్క వేసానండి, ఆవాలు కొద్దిగా, మెంతి మజ్జిగ కదా, మరి మజ్జిగతో చేసింది కాబట్టి కొద్దిగా సువాసనకి మెంతులు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, పసుపు ఇందాక ముక్కల్లోనే వేసాను.
పోపు వేగిపోయిందండి. మనం ఈ ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసుకోవడం ఇందులో. వేసి పోపు వేయించేసి ఈ పోపులో ఉడకబెట్టిన ముక్కలన్నీ వేసాం కదండి, ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, తోటకూర, టమాటా అన్నీ వేసాం కదా. ఇందులోనూ మనం కలిపి సిద్ధంగా ఉంచుకున్నాం కదా మజ్జిగ, పుల్లటి మజ్జిగ, ఆ మజ్జిగ కూడా పోసేయడం అండి. ఇలా ఒక్క ఉడికిన తర్వాత మిగతా పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, శనగపిండి నీళ్ళలో కలిపి ఉంచామండి, శనగపిండి అన్నీ పోద్దాం. తర్వాత ఇవన్నీ శుభ్రంగా ఉడుకుతుంది పులుసు అంతాను. ముక్కలకు కూడా కారం, పోపు అన్నీ పడుతుంది అన్నమాట ముక్కలకి చక్కగాను. అలాగా ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి, ఉడితే టేస్ట్ బాగుంటుంది. ఈ మజ్జిగ అండి, మజ్జిగ పులుసు మంచి చలవ చేస్తుందండి, తినడానికి కూడా హాయిగా ఉంటుంది, మంచి చలవ చేస్తుంది వేసవికాలంలో. అల్లం ముక్క లాస్ట్లో వేస్తే సువాసనకు అనమాట. చెదగొట్టి వేసాను. అల్లం వేసాక కూడా ఒక్క పొంగు పొంగనిద్దాం. ఒక పొంగు పొంగనిస్తే స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇంకా పుల్ల మజ్జిగ అయితే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. పుల్లటి మజ్జిగ అయితే ఒకరోజు నిల్వ ఉంచేస్తే పుల్ల మజ్జిగ వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేస్తాను. మాట స్టవ్ కట్టేసుకోవచ్చు. మనం ముక్కలు ఉడకబెట్టేటప్పుడు కాస్త ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు మిగతాది దానికి తగినంత మిగతా ఉప్పు కూడా అప్పుడే వేసాడు. ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఉడుకు పెట్టేసింది. పిండి కూడా వేసేసుకోవచ్చండి, ఇంకా శనగపిండి కలిపింది కూడా వేసేసుకోవచ్చు. వేసి చిలుకుంటండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక్క 2 పొంగులు వస్తే కట్టేసుకోవడం అండి. కొత్తిమీర వేసి ఇదిగోండి మజ్జిగ పులుసు రెడీ అయింది. నచ్చిందండి మీకు? బాగా చాలా టేస్టీగా కుదిరిందండి పులుసు వేళ. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.